వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఒక కప్పు అటుకులు, ఒకటి ఉడికించిన ఆలుగడ్డతోటి ఒక స్నాక్ ఐటెం తయారు చేద్దాము. వీటిలోకి ఇంకా కావాల్సిన పదార్థాలు: గరం మసాలా ½ టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ½ టేబుల్ స్పూన్, సాల్ట్ ½ టేబుల్ స్పూన్, చాట్ మసాలా ½ టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందు ఈ కప్పు అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా బరకగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బరకగా. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ తీసుకొని దీని పొట్టు తీసేసి తురిమి పెట్టుకోవాలి సన్నగా. ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఆలుగడ్డని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. అటుకులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం తురిమి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో అవసరం అనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి. దీనిపై నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. చపాతీ పీట తీసుకొని దానిపైన ఆయిల్ వేసుకోవాలి. పిండి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం ఫింగర్ అంతా చేసుకోవాలి. ఇవి ఇట్లా ఫింగర్ లాగా చేసుకోవాలి. ఫింగర్ లాగా చేసుకొని ముందు ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఫింగర్స్ లాగా. ఈ విధంగా ముందు ప్లేట్లో ఫింగర్స్ లాగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫింగర్స్ ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము. ఆయిల్లో పట్టేని వేసుకొని వేయించుకోవాలి. ఫింగర్స్ మంచి కలర్ వచ్చి తీసేద్దాం ఆయిల్లో నుంచి. ఇదే విధంగా మిగిలిన ఫింగర్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆలు ఫింగర్స్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ప్లేట్లో తీసుకుందాం. ఇవి ఒక ప్లేట్లోకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.